నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? ఇప్పుడు పాటలు వినాలంటే మంచిగా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా నచ్చినప్పుడు మనకిష్టమైన పాటలు వింటున్నాం. కానీ ఒకప్పుడు పాటలు వినాలంటే ఒక యుద్ధమే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు. అసలు అప్పట్లో పాటలు వినాలంటే మన ఏరియాలో ఉండే క్యాసెట్స్ అమ్మే షాప్ వెతుక్కుంటూ వెళ్ళి మనకి నచ్చిన సినిమా క్యాసెట్స్ 20 రూపాయలు 30 రూపాయలు ఉండేది. అది కొనుక్కుని వచ్చి ఇంట్లోనో టేప్ రికార్డర్లోనో వాక్మెన్లోనో పెట్టుకుని అలా వింటూ ఉండేవాళ్ళు. మళ్ళీ అదొక ఫ్లోలో వినడానికి ఉండదు. ఒక సైడ్ అయిపోగానే ఇంకొక సైడ్ తిప్పి పెట్టుకోవాలి. ఈ క్యాసెట్స్ కొనుక్కోవడానికి కూడా పెద్ద తతంగమే నడిచేది. ఇంట్లో క్యాసెట్స్కి డబ్బులంటే ఇచ్చేవారు కాదు. రూపాయి పోగు చేసుకుని వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ఇంకా మన ఫేవరెట్ హీరో సినిమా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయంటే పొద్దున్నే ఆ క్యాసెట్ షాప్ ముందు వెళ్ళి నుంచున్న రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ క్యాసెట్స్ మీద ఉండే పోస్టర్స్ని జాగ్రత్తగా దాచుకోవడం, అబ్బా మర్చిపోలేని రోజులండి అవన్నీ. ఒక్కోసారి పాటలు వింటుంటే రీల్ బయటకు వచ్చేయడం, మళ్ళీ పెన్ పట్టుకుని దాన్ని తిప్పుకుంటూ సెట్ చేసుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ క్యాసెట్స్తో చాలా జ్ఞాపకాలు ఉండేవి మనకి. సరదాగా మళ్ళీ అలా మనందరి ఫేవరెట్ నువ్వే కావాలి సాంగ్స్ పెట్టుకుని ఆ రోజులకు ఒక్కసారి వెళ్ళొద్దామా? నిద్ర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరుంది